గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. యుఎస్ కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగిందని ముందుగా అక్కడి మీడియా తెలిపింది. భారీగా మంటలు వ్యాపించాయని, అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదంది. కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడితో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ దాడిని ధృవీకరించారు. అయితే కార్యాలయంలోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కాన్సులేట్ సమీపంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, భయంతో పరుగులు తీశామని స్థానికులు తెలిపారు. ఇక 2 రోజుల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై ఇరాన్ 2వ డ్రోన్లతో దాడి చేసింది. Move. निकल. जिगर एक फिर एक आ गई है। 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 గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబసీలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ అటాక్ చేసింది. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. యుఎస్ కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడి జరిగిందని ముందుగా అక్కడి మీడియా తెలిపింది. భారీగా మంటలు వ్యాపించాయని, అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదంది. కాన్సులేట్ సమీపంలో డ్రోన్ దాడితో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక యుఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఈ దాడిని ధృవీకరించారు. అయితే కార్యాలయంలోని సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కాన్సులేట్ సమీపంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించిందని, భయంతో పరుగులు తీశామని స్థానికులు తెలిపారు. ఇక 2 రోజుల క్రితం సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై ఇరాన్ 2 డ్రోన్లతో దాడి చేసింది. जिगर एक फिर एक आ गई है। जिगर एक फिर एक आ गई है।